హలో వ్యూయర్స్, దాదాపు 4 దశాబ్దాల ఎదురుచూపులు, ఎన్నో త్యాగాలు, కేసులు, అరెస్టులు, అవమానాలు ఇవన్నీ తట్టుకుంటూనే కర్ణాటక కాంగ్రెస్ లో మెయిన్ పిల్లర్ గా నిలబడ్డాడు డీకే శివకుమార్. తన రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండి విధేయతను చాటుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి తనకంటే పార్టీలో జూనియర్ అయిన సిద్ధరామయ్యను సామాజిక సమీకరణాల దృష్ట్యా సీఎంగా చేసినా అంగీకరించారు. ఒకానొక సందర్భంలో కన్నీటి పర్యంతమయ్యారు కూడా. అయినా అధిష్టానాన్ని ఒక్క మాట కూడా అనలేదు. కొన్నిసార్లు మౌనంగానే వెళ్లిపోయారు. వాటన్నిటి ఫలితమే నేడు తాను అనుకున్న కోరిక సాధించబోతున్నారు. ఎట్టకేలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆయనను ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. అంతేకాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అవసరమైన రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలోనూ కీలక పాత్ర పోషించే వ్యక్తిగా పేరుంది. అదే సమయంలో కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో వేల కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్ అగ్ర జాబితాలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్. 1962 మే 15న బెంగళూరు శివార్లోని కనకపురలో జన్మించారు. ఈయనది ఒక్కలిగ సామాజిక వర్గం. తల్లిదండ్రులు గౌరమ్మ కెంపెగౌడ. పెద్ద కుమారుడు శివకుమార్ కాగా చిన్న కుమారుడు డీకే సురేష్. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి కెంపెగౌడ సామాజిక కార్యకర్త. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కూడా ఇదే వర్గానికి చెందినవారు. వీరి కుటుంబంతోనూ డీకే శివకుమార్ గారికి బంధుత్వం ఉంది కూడా. ఇక కనకపురలోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఆర్చి కాలేజీలో చేరాడు డీకే శివకుమార్. తండ్రి సామాజిక కార్యకర్త కావడంతో చిన్నప్పటి నుంచి తండ్రి చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించేవారు. సమస్యలపై పోరాటాన్ని అలవాటు చేసుకున్నారు. కాలేజీ సమయంలోనే విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండటంతో కాలేజీలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే అప్పట్లో కాలేజీల్లో విద్యార్థి సంఘాల మధ్య వివాదాలు ఎక్కువగా ఉండేవి. ఆ వివాదాల పరిష్కారంలో డీకే శివకుమార్ ముందుండేవాడు. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాల నుంచి, కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి కితాబులు కూడా అందుకున్నారు. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చడం, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. అంటే 1980లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు డీకే శివకుమార్. అప్పట్లో కర్ణాటక సీఎంగా ఆర్ గుండూరావు గారు ఉండేవారు. 1983లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు డీకే శివకుమార్. స్థానికంగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గం కావడంతో యువతలో అప్పటికే డీకే శివకుమార్ పట్ల మంచి పేరుండేది. దీంతో కాంగ్రెస్ పార్టీ చిన్న వయసులోనే డీకే శివకుమార్ కు టికెట్ ఇచ్చింది. అప్పట్లో డీకే శివకుమార్ కు టికెట్ ఇవ్వడం కర్ణాటక రాజకీయాలను కుదిపివేసిందని కూడా చెప్పవచ్చు. అయితే డీకే శివకుమార్ పై ఉన్న నమ్మకంతో, ఆయన విధానాలు, ఆయన వైఖరి నచ్చటంతో చాలా మంది నాయకులు డీకే శివకుమార్ కు మద్దతు పలికారు కూడా. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. 1985లో ఆయన మైసూర్ జిల్లాలోని సతనూరు నుంచి పోటీ చేశారు. ఈయన సాధారణంగా పోటీ చేస్తే విశేషం ఉండేది కాదు. కానీ ఈయన పోటీ చేసింది దిగ్గజ నేతగా ఒకరైన దేవెగౌడ మీద పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే అప్పటికే దిగ్గజ నేతగా పేరున్న దేవెగౌడకు డీకే శివకుమార్ గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా ఆ ఎన్నికల్లో యువత డీకే శివకుమార్ కోసం స్వచ్ఛందంగా పనిచేశారు కూడా. అదే సమయంలో స్థానికంగా ఉన్న సమస్యలను ఎత్తి చూపడంలో డీకే శివకుమార్ సక్సెస్ అయ్యారు. ఆయన ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆ నియోజకవర్గంలో దేవగౌడకు ముచ్చెమటలు పట్టించారని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయనకు క్రమంగా బలం పెరుగుతూ వచ్చింది. ఇక 1989లో అక్కడి నుంచే పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే నాటికి ఆయన వయసు 27 సంవత్సరాలు మాత్రమే. కర్ణాటక అసెంబ్లీలో అతి చిన్న వయసులో ఎన్నికైన ఎమ్మెల్యేగా డీకే శివకుమార్ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. అదే సమయంలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తన వైఖరితో పాటు సామాజిక సమస్యల మీద పోరాటం, స్థానిక సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో మాట్లాడటం, కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు అని చెబుతూ సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలను కలుపుకెళ్లే వైఖరి, ఇవన్నీ కూడా డీకే శివకుమార్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. ఆ క్రమంలోనే, అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 1990లో కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ కు మంత్రి పదవి అప్పగించింది. 1990 నుంచి 1992 వరకు డీకే శివకుమార్ జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ డీకే శివకుమార్ ప్రజలతోనే ఉంటూ తన మార్కును చూపించారు. ప్రజలతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. అందుకే 1989, 1994, 1999, 2004, 2008, 2013, 2018 ఇలా వరుస ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఆయన 1985లో ఓటమి తప్ప ఆ తర్వాత కర్ణాటకలో లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. అంటే తొలిసారి తప్ప ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా డీకే శివకుమార్ కు పేరుంది. ఇక 2004లో సతనూరు నుండి పోటీ చేసిన డీకే శివకుమార్ 2008లో
కనకపురకి మారారు. 1999లో హెచ్డి కుమారస్వామిపై పోటీ చేశారు. అంటే అంతకుముందు దేవెగౌడను ఓడించిన డీకే శివకుమార్ 1999 ఎన్నికల్లో ఆయన కుమారుడైన కుమారస్వామిని ఓడించారు. 15,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా ఓటమి ఎరుగని నేతగా పేరున్న డీకే శివకుమార్ గతంలో పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 1994-99 మధ్య కాలంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా పనిచేయగా 2018-2019 మధ్య కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ జేడీ కూటమి ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన ఏ శాఖకైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖలో మిగతా వారు జోక్యం చేసుకుంటే ఊరుకునే వ్యక్తి కాదని కూడా పేరుంది. ఆ క్రమంలోనే ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై డీకే శివకుమార్ అప్పట్లోనే స్పందిస్తూ తన శాఖలో ఏం జరుగుతుందో తనకు తెలియకుండా వేరే వాళ్లు జోక్యం చేసుకుంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఎలాంటి కార్యక్రమాలైనా పార్టీలకు అతీతంగా సమస్యలు పరిష్కరించేందుకే తాను ఉన్నానని అప్పట్లో డీకే శివకుమార్ వివరణ ఇచ్చారు కూడా. ఇలా వరుసగా గెలుస్తూ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. అప్పట్లో ఇందిరాగాంధీ నుంచి మొదలు ఇప్పటి రాహుల్ గాంధీ వరకు అధిష్టానంతో నిత్యం టచ్ లో ఉండే వ్యక్తిగా పేరుంది. గెలుపోటముల్లో బాధ్యత వహించడంతో పాటు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారు డీకే శివకుమార్. వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలకు పలుసార్లు క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించే బాధ్యత డీకే శివకుమార్ తీసుకునేవారు. అది హర్యానా నుంచి మొదలు పెడితే కేరళ వరకు కూడా డీకే శివకుమార్ ఈ క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అటు ఎంపీలకు గాని, ఇటు ఎమ్మెల్యేలకు గాని, అటు ఎమ్మెల్సీలకు గాని క్యాంపు రాజకీయాలు చేయాల్సి వస్తే అంటే మెజార్టీని కాపాడుకునేందుకు తమ ఎమ్మెల్యేలను లేదా తమ ఎంపీలను కాపాడుకోవాల్సి వస్తే ఫస్ట్ గా కనిపించేది డీకే శివకుమార్ మాత్రమే అని చెప్తారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఉన్నాయి. 2002లో మహారాష్ట్ర సీఎంగా విలాస్రావు దేశ్ముఖ్ ఉన్న టైంలో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. విలాస్రావు దేశ్ముఖ్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అక్కడి ప్రతిపక్ష పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతను డీకే శివకుమార్ కు అప్పజెప్పింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి తన రిసార్ట్స్ లో విడిది కల్పించారు డీకే శివకుమార్. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష సమయానికి కేవలం అరగంట ముందు మాత్రమే ఆ ఎమ్మెల్యేలను బయటకు కనిపించకుండా చేశారు. ఆ బల పరీక్షలో విలాస్రావు దేశ్ముఖ్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఇక 2017 ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 2014 తర్వాత దేశంలో బీజేపీ ప్రభంజనం మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో అందులోనూ గుజరాత్ లో రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 2017లో గుజరాత్ నుంచి ఎమ్మెల్యేల కోటాలో రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గట్టి పరీక్షను ఎదుర్కొంది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు చేజారిపోయే పరిస్థితి కనిపించింది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యుడిని ఎంపిక చేయడం కష్టంగా మారుతుంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు డీకే శివకుమార్ ను ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ ను ఆశ్రయించిందా లేదా డీకే శివకుమార్ ఇందుకు చొరవ తీసుకున్నారా అనే విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. ఆ వాదనలు ఎలా ఉన్నప్పటికీ 2017లో గుజరాత్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి తన రిసార్ట్ లో కొన్ని రోజుల పాటు ఉంచి ఆ తర్వాత గోవా, మ్యాంగ్లూర్ ఇలా పలు ప్రాంతాలకు తరలించి ఆ ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు డీకే శివకుమార్. దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు 42 మంది గుజరాత్ ఎమ్మెల్యేలను బీజేపీకి చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుకోగలిగిందంటే అది డీకే శివకుమార్ వల్లే సాధ్యమని ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎంపికయ్యారు కూడా. ఇక 2018లో కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ ప్రభుత్వ ఏర్పాటులోనూ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కుమారస్వామి సీఎం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలను ఒప్పించడంతో పాటు బీజేపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఒక్కటే టార్గెట్ గా ఆయన పనిచేశారని కూడా చెబుతారు. అయితే ఆ తర్వాతి కాలంలో అంటే 2019లోనే ఆ ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయి. జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య విభేదాలు రావడంతో ఆ ప్రభుత్వం ఏడాదికే కుప్పగూలింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తనదైన వ్యూహాలతో డీకే శివకుమార్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అటు సిద్ధరామయ్య
ఇద్దరూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. యడ్యూరప్పపై పలుమార్లు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇక 2022లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గాను యూపీఏ 40 స్థానాలు గెలిచింది. బీజేపీ 25 స్థానాలు గెలిచింది. ఇండిపెండెంట్లను కలుపుకుని తమ వారిని కొంతమందిని బీజేపీ లాక్కునే వ్యూహాన్ని అనుసరిస్తుందని డౌట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ డీకే శివకుమార్ ను ఆశ్రయించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రత్యేక ఫ్లైట్ ద్వారా బెంగళూరుకు తరలించారు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ నుంచి పలానా ఎమ్మెల్యేలను కాపాడాలి అని ఒక ఫోన్ వస్తే ఆర్థిక అంశాలతో సంబంధం లేకుండా కేవలం సింగిల్ పాయింట్ అజెండానే అమలు చేసే వ్యక్తిగా డీకే శివకుమార్ కు పేరుంది. ఆ క్రమంలోని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కేవలం ప్రమాణ స్వీకారానికి పావుగంట ముందు మాత్రమే ఆ ఎమ్మెల్యేలను అక్కడికి చేరుకునేలా చేశారు డీకే శివకుమార్. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు డీకే శివకుమార్ మాత్రమే నమ్మకస్తుడనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఆర్థిక అంశాలు కూడా కీలకంగా మారాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డీకే శివకుమార్ ఆస్తులు విపరీతంగా పెరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు పక్కన పెడితే డీకే శివకుమార్ కంటే తక్కువ ఆస్తులు ఉన్నవారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఆస్తులు సంపాదించుకున్నారు. ఇక బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏకంగా పలు ప్యాలెస్లు కట్టుకోవడంతో పాటు వేల కోట్లకు అధిపతులయ్యారు కూడా. కారణం ఏదైనప్పటికీ డీకే శివకుమార్ పై మాత్రం హైకమాండ్ చాలా నమ్మకం పెట్టుకుంటుందని చెప్తారు. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో తాను నష్టపోవాల్సి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పించడంతో ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొంటూనే పార్టీని గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు శివకుమార్. ఇక కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడల్లా ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యతను డీకే శివకుమార్ తీసుకుంటారని పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేలను కాపాడడం, రీసెర్చ్ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. తద్వారా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ నేతల్లో కీలకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలాగని ప్రతి అంశానికి చొరవ తీసుకుని ముందుకెళ్లి ప్రచారం కోసం పాకులాడే వ్యక్తి కాదని కూడా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మాత్రమే తాను రంగంలోకి దిగుతారని గతంలో చాలాసార్లు కూడా చెప్పారు. తమ పార్టీ నాయకులకు కూడా అదే చెప్తారు. తన నియోజకవర్గం, తన గెలుపు లేదా తన అస్తిత్వానికి సంబంధించిన అంశాల్లో మాత్రమే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు లేనిదే ఏ నియోజకవర్గంలో జోక్యం చేసుకోరనే పేరు కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో 2023లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచినప్పటికీ ఆ గెలుపులో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎంగా ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలోనూ డీకే శివకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తారని చాలా ప్రచారం జరిగింది కూడా. అయినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని చెప్పారు. ఒకానొక సందర్భంలో అసెంబ్లీలో బీజేపీ పార్టీ కొన్ని వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చినప్పుడు డీకే శివకుమార్ ఏకంగా అసెంబ్లీలోనే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గీతం ఆలపించి ఆశ్చర్యపరిచారు. తాను హిందువునేనని, కేవలం బీజేపీకి మాత్రమే హిందువుల పట్ల భక్తి ఉందనుకోవడం పొరపాటని, తాను కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తానని, ఒక మాటలో చెప్పాలంటే కర్ణాటకలో ఉన్న బీజేపీ నాయకులందరికంటే కూడా తాను ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేపట్టానని, ఆ విషయం తెలుసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు డీకే శివకుమార్. ఇక డీకే శివకుమార్ ఫ్యామిలీ విషయానికి వస్తే డీకే శివకుమార్ భార్య పేరు ఉష. వీరి వివాహం 1993లో జరిగింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేరు ఐశ్వర్య, ఆభరణ. కుమారుడు పేరు ఆకాష్. 2021లో కాఫీ డే వ్యవస్థాపకుడైన సిద్ధార్థ హెగ్డే కుమారుడు అమర్త్యతో డీకే శివకుమార్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం జరిగింది. అప్పట్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరయ్యారు కూడా. ఇక సిద్ధార్థ హెగ్డే కుటుంబంతో డీకే శివకుమార్ కు చానాళ్ల నుంచి పరిచయం ఉంది. ఇక్కడే డీకే శివకుమార్ వైఖరిని కూడా మరోసారి మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఐశ్వర్య అమర్తల వివాహం 2019లోనే జరగాల్సి ఉంది. అయితే 2019 జూలైలో కాఫీ డే వ్యవస్థాపకుడైన సిద్ధార్థ హెగ్డే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ వివాహం వాయిదా పడింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ సంబంధాలను క్యాన్సల్ చేసుకుంటారు. అయితే డీకే శివకుమార్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే 2021లో అత్యంత వైభవంగా ఆయన తమ కుమార్తెకు వివాహం జరిపించారు. ఐశ్వర్య ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చూసుకుంటుంది. అమర్త్య అమెరికాలో ఎంఎస్ చదివారు. ఇక సిద్ధార్థ హెగ్డే చనిపోయిన తర్వాత ఆ వ్యాపార నిర్వహణను, ఆ కంపెనీని ఆర్థికంగా గట్టెక్కించే బాధ్యతను సిద్ధార్థ హెగ్డే భార్య మాళవిక తీసుకున్నారు. మాళవికకు ఓ వైపు ఐశ్వర్య,
మరోవైపు అమర్త్య తోడుగా నిలబడటంతోనే ఆమె మళ్ళా కాఫీ డేను నిలబెట్టగలిగారనే ప్రచారం కూడా ఉంది. ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాళవిక హెగ్డే తండ్రి కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ. అంటే ఈ ప్రకారం చూస్తే ఎస్ఎం కృష్ణకి డీకే శివకుమార్కి బంధుత్వం కూడా ఉంది. ఇక డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన ఓవైపు డీకే శివకుమార్కు తోడుగా ఉంటూనే ప్రజాప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో బెంగళూరు రూరల్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. ఇక డీకే శివకుమార్ ఆస్తుల విషయానికి వస్తే కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో డీకే శివకుమార్ కూడా ఒకరు. ఆయనకు 2013 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 250 కోట్లు ఉన్నాయి. అప్పట్లో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో దేశంలోనే మంత్రుల్లో రెండో ధనిక మంత్రిగా రికార్డు సృష్టించారు డీకే శివకుమార్. ఇక 2018 నాటికి వచ్చేటప్పటికి ఆయన ఆస్తులు 840 కోట్లకు పెరిగాయి. అంటే 2013తో పోల్చితే 2018 నాటికి దాదాపు 3 రెట్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ తో పాటు గనుల వ్యవహారాలు ఇలా తమకు పలు వ్యాపారాలు ఉన్నట్టుగా ఎన్నికల అఫిడవిట్లో చూపారు డీకే శివకుమార్. ఇక 2023 నాటికి ఆయన ఆస్తులు 1214 కోట్లకు పెరిగాయి. అదే టైంలో అప్పులు 244 కోట్లుగా చూపారు. డిస్ప్యూట్లో ఉన్న రుణాలు ఆస్తుల విలువ 227 కోట్లుగా చూపారు. ఇక తన తమ్ముడితో కలిసి జాయింట్ అకౌంట్లో ఉన్న ఆస్తుల విలువ కలిపితే 1414 కోట్లు అవుతుంది. ఇక డీకే శివకుమార్ భార్య ఉషా పేరిట 113 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఆయన కుమారుడు ఆకాష్ పేరిట 54 కోట్ల రూపాయలు ఉండగా డీకే శివకుమార్ ఒక్కడి ఆస్తి విలువే 1214 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన వార్షిక ఆదాయం 14 కోట్లుగా చూపారు డీకే శివకుమార్. ఈయనపై మొత్తం 19 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 2023 అఫిడవిట్ ప్రకారం చూస్తే కర్ణాటకలో అత్యంత ధనికుడైన ఎమ్మెల్యే డీకే శివకుమార్ మాత్రమే అని చెప్పవచ్చు. అయితే డీకే శివకుమార్ ఆస్తులకు సంబంధించి గతంలో కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. 2017లో డీకే శివకుమార్ ఆస్తులకు సంబంధించి అటు ఇన్కమ్ ట్యాక్స్ ఇటు సిబిఐ ఈడీ రైడ్స్ కూడా జరిగాయి. డీకే శివకుమార్ కు ఉన్న ప్రధాన వ్యాపారమైన గ్రానైట్ వ్యాపారంలో కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ రైడ్స్ చేసింది. అంతేకాకుండా డీకే శివకుమార్ నిర్వహిస్తున్న కాలేజీల్లోనూ ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో డీకే శివకుమార్ తో పాటు ఆయన భార్య ఉషా, ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ఈడీ విచారించింది, పలుమార్లు నోటీస్ జారీ చేసింది. ఇక 2019లో గ్రానైట్ వ్యాపారం కేసులో డీకే శివకుమార్ను ఈడీ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ చేశారని అభియోగం మోపుతూ ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసులో 100 రోజుల పాటు డీకే శివకుమార్ తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించారు. డీకే శివకుమార్ అరెస్టు అప్పట్లో కర్ణాటక రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా కుదిపివేసింది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది కూడా. తమకు ప్రత్యర్థులుగా భావించిన ఇతర పార్టీల నాయకులపై బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఈడీలను సిబిఐలను ఉసిగొల్పుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇక డీకే శివకుమార్ తీహార్ జైల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీ స్వయంగా జైలుకు వెళ్లి డీకే శివకుమార్ను కలిశారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తనను కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవిస్తుందో ఒక ఉదాహరణగా చెబుతూ తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనపై అన్ని ఆరోపణలు వచ్చినప్పుడు తనను అందరూ దూరం పెట్టిన సందర్భం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన కోసం వచ్చారని తాను జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యారు డీకే శివకుమార్. ఇక డీకే శివకుమార్ 100 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక డీకే శివకుమార్ వాడుతున్న వస్తువులు లేదా ఆయన కార్లు కూడా రాజకీయ పరంగా చర్చకు కారణమయ్యాయి. ఆయన వాడే వస్తువుల్లో ఆ మధ్యలో ఆయన వాడుతున్న బెంజ్ కారు, ఖరీదైన వాచ్ కూడా చర్చకు కారణమైంది. అప్పట్లో 43 లక్షల రూపాయల విలువైన కార్డియాక్ వాచ్ వాడుతున్నారని రాజకీయ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన డీకే శివకుమార్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తన దగ్గర బెంజ్ కారు ఉందని, తన దగ్గర రోలెక్స్ కూడా ఉందని సెటైరికల్ గా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. అదే సందర్భంలో బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తూ తన దగ్గరున్న ఆస్తులకు సంబంధించిన అన్నీ కూడా చట్ట ప్రకారం మాత్రమే ఉన్నాయని, తనను బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా అణగతొక్కలేరని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు కూడా. ఇక మరికొన్ని విషయాలకు వస్తే డీకే శివకుమార్ కు ఇదంతా పాజిటివ్ యాంగిల్ అయితే నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. డీకే శివకుమార్ ముక్కోపి అని, షార్ట్ టెంపర్ తో వ్యవహరిస్తారని కూడా పేరుంది. డీకే శివకుమార్ కు కోపం ఎక్కువగా అని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు కూడా ఆయనకు దూరం అయ్యారని చెబుతారు. కేవలం అధిష్టానంతో మాత్రమే డీకే శివకుమార్ క్లోజ్ గా ఉంటారని, లేదా తన సన్నిహితులతో మాత్రమే క్లోజ్ గా ఉంటారని, ఆయనతో చర్చిస్తున్న సందర్భంలో
ఆయనకి ఆ చర్చలో అడ్డుపడుతుంటే డీకే శివకుమార్ ఉన్నట్టుండి సీరియస్ అవుతారని కూడా చెప్తారు. ఇక గతంలో ఓ ప్రెస్ మీట్ సమయంలో షెడ్యూల్ టైం కంటే చాలా ఆలస్యంగా వచ్చారు డీకే శివకుమార్. దీంతో ఆయన ప్రెస్ మీట్ ను జర్నలిస్టులు బహిష్కరించారు. అప్పట్లో తన ప్రెస్ మీట్ ను బహిష్కరించిన విలేకరుల పేర్లు కావాలని, తాను వారి యాజమాన్యాలతో మాట్లాడతారని చెప్పారు డీకే శివకుమార్. అప్పట్లో ఈ అంశంపై జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీకే శివకుమార్ తనకున్న ఆర్థిక బలంతో, రాజకీయ బలంతో జర్నలిస్టులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రెస్ మీట్ కు ఆయనే ఆహ్వానించి ఆయనే ఆలస్యంగా వచ్చారని, తాము ఎంతసేపు వేచి చూసినా రాకపోవడంతో తిరిగి వచ్చామని, పైగా తానే యాజమాన్యాలతో మాట్లాడతారని చెబుతూ ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని చాలా మంది జర్నలిస్టులు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఆ తర్వాత మరో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక గతంలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కూడా ప్రమాదానికి గురైంది. ఇందుకు కారణం కూడా షెడ్యూల్ టైం కంటే ఆలస్యంగా డీకే శివకుమార్ ప్రయాణం ప్రారంభించారని, అప్పటికే వాతావరణ పరిస్థితులు మారాయని చెప్తారు. ఇక గతంలో ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను పరామర్శించేందుకు డీకే శివకుమార్ వెళ్లిన సందర్భంలో అక్కడున్న ఒక కార్యకర్త డీకే శివకుమార్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ ఆయన భుజంపై చేయేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ కార్యకర్త చెంపపై కొట్టారు డీకే శివకుమార్. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది కూడా. ఈ విషయంలో డీకే శివకుమార్ ను సమర్థించే వారు ఉన్నారు. ఈ ఘటనపై డీకే శివకుమార్ ను వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. ఇక డీకే శివకుమార్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పలుమార్లు ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించడం, ఆలయాలకు వెళ్లడం, పలు స్వామీజీలతో భేటీ కావడం లాంటి అంశాలు కూడా గతంలో చర్చకు కారణమయ్యాయి. ఇప్పటి వరకు 1985లో ఎమ్మెల్యేగా డీకే శివకుమార్ ఓడిపోయిన తర్వాత మళ్లీ 2020లో కనకపురలో ఎంపీగా పోటీ చేసి ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే 2020లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికలను మినహాయిస్తే ఆయన ఇప్పటి వరకు 1985లో ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇక డీకే శివకుమార్ బెంగళూరుకు మాత్రమే ఎక్కువ పరిమితం అవుతారని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన పర్యటించిన సందర్భాలు లేవని కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని విమర్శలు ఉన్నాయి కూడా. ఇక ప్రస్తుత పరిణామాల విషయానికి వస్తే 2023లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 136 స్థానాలు గెలుచుకుంది. అయితే 2023లో కర్ణాటకలో వచ్చిన విజయం కాంగ్రెస్ పార్టీకి ఊపిరినిచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు కొన్నాళ్లుగా దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఉంది. వరుస వైఫల్యాలు ఆ పార్టీని వెంటాడుతూ వచ్చాయి. అలాంటి టైంలో 2023లో కాంగ్రెస్ పార్టీని అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ గట్టెక్కించారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా డీకే శివకుమార్ చూసుకున్నారని కూడా చెప్తారు. ఇక సిద్ధరామయ్య సామాజిక వర్గ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆయన కృషి చేయగా, ఆర్థిక అంశాలతో పాటు రాజకీయ వ్యూహాలు అమలు చేసిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని అధికారానికి చేరువ చేశారని చెప్పవచ్చు. అయితే ఆ సమయంలోనే డీకే శివకుమార్ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. ఆయన అభిమానులు, ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు కట్టారు, చాలా చోట్ల సంబరాలు కూడా చేశారు. అయితే సామాజిక సమీకరణాలు, అనుభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు డీకే శివకుమార్. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట కూడా అనలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ పట్ల తన విధేయతను మరోసారి చాటుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమ వర్గం వారు మాట్లాడవద్దని హెచ్చరించారు కూడా. అయితే ఈ క్రమంలోనే సిద్ధరామయ్య 2.5 ఏళ్ల పాటు, డీకే శివకుమార్ 2.5 ఏళ్ల పాటు సీఎంగా చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని ప్రచారం జరిగింది. అంటే 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన వర్గీయులు భావించారు. అయితే 2025 డిసెంబర్ నాటికి సిద్ధరామయ్య 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి వైదొలగకపోవడంతో డీకే శివకుమార్ వర్గంలో అసంతృప్తి మొదలైంది. అప్పటి నుంచి డీకే శివకుమార్ కూడా సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్న సిద్ధరామయ్య కొందరు ఎమ్మెల్యేల సపోర్టుతో డీకే శివకుమార్కు బదులు తానే సీఎంగా కొనసాగేందుకు ప్రాధాన్యమిచ్చారు. అయితే ఈ విషయంలో డీకే శివకుమార్ ఢిల్లీ కేంద్రంగా పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో క్లోజ్ గా ఉంటూనే అటు రాహుల్ గాంధీతో, ఇటు సోనియా గాంధీతో, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ విషయంలోనే సిద్ధరామయ్య కేవలం తనకు సామాజిక వర్గ సపోర్టు ఉందని, ఎమ్మెల్యేల సపోర్టు కూడా ఉందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పెద్దగా టచ్లో లేకుండా పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా అధికార మార్పిడికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారని ప్రచారం జరుగుతుంది. అదే సందర్భంలో సిద్ధరామయ్య కుమారుడితో పాటు సిద్ధరామయ్య వర్గానికి డీకే శివకుమార్ మంత్రివర్గంలో కీలక పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలింది. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో
డీకే శివకుమార్ను సీఎంగా చూడాలని కలలు కంటున్న ఆయన అభిమానులు, ఆయన వర్గానికి పండుగ లాంటి వాతావరణం వచ్చిందని చెప్పవచ్చు. అందుకే కర్ణాటకలో డీకే శివకుమార్ వర్గం ప్రస్తుతం ఉత్సవాలు నిర్వహిస్తోంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ను సీఎంగా చేస్తున్న నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా సౌత్ ఇండియాలో బీజేపీకి చెక్ పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తారని, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు సాధించి పెడతారని చాలామంది నాయకులు చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో అంచనాల నడుమ డీకే శివకుమార్ సీఎం పీఠంపై కూర్చొనున్నారు. ఆయన కర్ణాటకను మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని, మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి డీకే శివకుమార్కు సంబంధించిన అంశాలు.